నేను అనేక సార్లు ప్రస్తావించా, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కోరుకునేది ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది 2 ఉద్యోగాలు, పోలీసు లేదంటే కనుక టీచర్ ఉద్యోగాలు. ఎక్కువ మంది ఆడపిల్లల టీచర్ ఉద్యోగాలు, అలాగే మగ పిల్లలు కూడా పల్లె ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగాలు, అంటే కాస్త ప్రశాంతంగా ఉండాలనుకుంటే టీచర్ ఉద్యోగాలు, ఏదైనా సరే మన దమ్ము చూపించాలనుకుంటే పోలీసు ఉద్యోగాలు, వాటికే ప్రిపేర్ అవుతుంటారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయ ఉద్యోగాలు మొదటి ఏడాది ఇచ్చేసి ఆ తర్వాత ఉద్యోగాలు ఆ చివరిలో కొన్ని భర్తీ చేసుకొచ్చారు, కానీ అవన్నీ మెడికల్ ఇట్లాంటి టీచర్లు ఇవి భర్తీ చేయాలి. చివరిలో బాగా రైజ్ అయ్యాక అందరూ విమర్శిస్తున్నాక అప్పుడు డిఎస్సి అంటూ ఒక 6,000 మందితో వేశారు, అది అయిపోయింది. పోలీసులు అన్నారు, అది అయిపోయింది. 6,500 పోలీసులు అది కోర్టులో కేసులు వేయడంతో ఎత్తు గురించి కేసులు ఇవన్నీ చూసాం మనం, అప్పుడు అంతకుముందు మాట్లాడుకున్నాం కూడా. పోలీసులది చేద్దాం అనుకున్నాడు కానీ మొదటి 4 ఏళ్ళు చేయాలి, చివరిలో చేసే ప్రయత్నం చేసి కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు దాని మీద రివ్యూ చేసి అవన్నీ కోర్టు కేసులు త్వరగా పరిష్కరించేసి పోలీసు ఉద్యోగాల భర్తీ చేయమన్నారు. టోటల్గా 20,000 పోలీస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే మొన్న మన అనిత గారు చెప్పినట్టుగా ఈ పోలీసులకు సంబంధించి లీవ్స్ వీక్లీ ఆఫ్లు ఇవ్వాలి అంటే మరొక 10-15,000 మంది కావాల్సి ఉంటారు. తద్వారా అప్పుడు 35,000 పోస్టులు అవసరమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అది ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చి చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అది చేస్తుందా లేదా తెలియదు, కానీ పోలీస్ రిక్రూట్మెంట్స్ అయితే ఆరంభించారు. తొందరగా ఈ సమస్యను పరిష్కరించి రిక్రూట్మెంట్స్కి క్లియర్ చేయమని చెప్పి చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాలు చాలా కీలకమైనటువంటి అంశం.